హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే హైదరాబాద్లో అయితే ఉన్నాము. మా అత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకైతే మేము బయటికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే తెలంగాణ యొక్క పార్లమెంట్ హౌస్ అయితే ఉంది. ఇక్కడే సీఎం గారు అయితే ఉండాలి కానీ మారిపోయారు. అండ్ మేము అయితే ట్యాంక్ బండ్ దగ్గర అయితే వచ్చాము బుద్ధ స్టాచ్యూ చూడడానికి. లైన్లో అయితే ఉన్నాము షిప్ ఎక్కడానికి. అలాగే వెళ్ళగలం మేము, లేకపోతే వెళ్ళలేము. సో అందరూ అయితే నించున్నాము. కొంతసేపటి తర్వాత అయితే షిప్లోకి అయితే ఎక్కాము. అండ్ ఇటువైపు చూసారంటే వాటర్ అవి అయితే ఉన్నాయి. అండ్ టెంపుల్ అయితే ఉంది అక్కడ. అండ్ పక్కన చుట్టుపక్కల కూడా గ్రీనరీగా ఉంది. అండ్ లైఫ్ జాకెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా అయితే దిగిపోయాము మేము. స్టాచ్యూ ఆఫ్ బుద్ధ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేమందరం అయితే నడుచుకొని వెళ్తున్నాం షిప్ నుంచి. అండ్ ఇది బ్యాక్ ఆఫ్ ద స్టాచ్యూ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే చాలా పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఆర్కిటెక్చర్స్ అయితే చాలా కష్టపడి అయితే గీసినట్టున్నారు తెలుస్తుంది. అండ్ ఇటు కింద చూస్తే వాటర్ ఫాల్ లాగా అయితే అరేంజ్ చేశారు. మరి వాటర్ అయితే లేదు మరి. అండ్ ఇదిగోండి ఇక్కడ చూస్తే పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే అశోక చక్ర, ఇలా ఇదైతే బుద్ధుడి విగ్రహము. అండ్ ఇదైతే మళ్ళీ అశోక చక్ర, చూసారు కదా ఎంత పెద్ద ఉందో. అండ్ ఇదైతే మళ్ళీ బుద్ధుడి విగ్రహము. అండ్ ఇదైతే ఫ్రంట్ ఆఫ్ ద స్టాచ్యూ అనమాట. చాలా పెద్దది ఉంది. అండ్ దీని గురించి చెప్పాలంటే ఇది సింగిల్ బ్లాక్తో అయితే కట్టారు. చాలా ప్రాచీనమైనది, చాలా వాల్యుబుల్ అనమాట. ఒకసారి అయితే ఇది పడిపోతే దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేశారనమాట. అండ్ ఇవైతే కిందనైతే పిక్చర్స్ అయితే ఉన్నాయి. అండ్ చూసారా, సింగిల్ బ్లాక్తో కట్టడం వల్ల అక్కడ స్పేస్ కూడా లేదు. అండ్ పైన చూస్తే హెలికాప్టర్ అయితే ఉంది, మరి ఎవరిదో తెలీదు. అయితే చాలా ఎగ్జైట్ అయ్యాను హెలికాప్టర్ అనగానే. అంటే ఆ స్టేట్ దగ్గర అయితే హెలికాప్టర్ అనగానే ఇలా ఎగ్జైట్ అయ్యి ఫోటో అయితే తీశాను. దాని తర్వాత శిల్పారామం అయితే వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా కలిసి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.